మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు ఈ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. పద్మ వ్యూహం మహాభారత యుద్ధంలో ఉపయోగించిన యుద్ధ వ్యూహాలలో అతి క్లిష్టమైనది పద్మ వ్యూహం అనగా అందులో అభిమన్యుడు చిక్కుకుని వీరోచితంగా పోరాడి మరణిస్తాడు. కురుక్షేత్రంలో మనకు చాలా మందికి తెలిసింది పద్మ వ్యూహం మాత్రమే. ఇది కాకుండా ఇంకా ఎన్ని రకాల వ్యూహాలు ఉన్నాయి? అసలు పద్మ వ్యూహం అంటే ఏమిటి? అభిమన్యుడికి దానిలోకి వెళ్లడం ఎలా తెలుసు? దాని లోపలికి వెళ్లడానికి ఉన్న లాజిక్ ఏంటి? అసలు అభిమన్యుడి చావుకు కారణం ఎవరు? రండి ఈసారి కురుక్షేత్ర యుద్ధం వరకు వెళ్ళొద్దాం. విశిష్టమైన సైన్య రచన పద్ధతిని వ్యూహం అని వ్యూహ శాస్త్ర నిపుణులు వివరిస్తారు. తమ సైన్యం తక్కువగా ఎదుటి సైన్యం ఎక్కువగా ఉన్నప్పుడు వ్యూహం బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ అధికంగా సైన్యం ఉన్న ఒక కట్టుదిట్టమైన విధానంతో దీనిని విస్తరింపచేస్తూ తక్కువ ప్రాణ నష్టం జరిగేలా విజయం తమకు మాత్రమే దక్కేలా తగినట్లు వ్యూహాన్ని నిర్మించుకోవాలి. మహాభారత యుద్ధ సమయంలో క్రౌంచ వ్యూహం, గరుడ వ్యూహం, మకర వ్యూహం, కూర్మ వ్యూహం, శకట వ్యూహం, సూచి, సేన, వజ్ర, అచల, సర్వతో, భద్ర మండలార్థ, శృంగాటక ఇలా అనేక రకాల పేర్లతో వ్యూహాలు రూపొందించారు. ఈ వ్యూహాలలో కొన్ని శత్రువులను దెబ్బతీయడానికి ఉపయోగపడితే మరికొన్ని తమను తాము కాపాడుకోవడానికి పనికి వచ్చేటి ఉంటాయి. 18 రోజులు భీకరంగా సాగిన కురుక్షేత్ర యుద్ధంలో అతి క్లిష్టమైనది పద్మ వ్యూహం. దీనినే చక్ర వ్యూహం అని కూడా అంటారు. అసలు అభిమన్యుడికి పద్మ వ్యూహంలోకి వెళ్ళడం ఎలా తెలుసు? ఇది దాదాపు చాలా మందికి తెలిసిన విషయమే. అర్జునుడు ఒకసారి సుభద్రకు యుద్ధ విద్యలో పద్మ వ్యూహం కష్టతరమైనదని అంటూ పద్మ వ్యూహంలో ఎలా ప్రవేశించాలో, చాకచక్యంగా ఎలా పోరాడాలో వివరించి చెప్పాడు. అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు ఈ విద్యను అర్థం చేసుకున్నాడు. అయితే పద్మ వ్యూహం నుండి ఎలా బయటపడాలో అర్జునుడు సుభద్రకి చెప్పలేదు. అలా చెప్పబోయేంత లోపే సుభద్ర నిద్రలోకి జారుకోవడం చూసి అర్జునుడు చెప్పడం ఆపేశాడు. అభిమన్యుడు యుద్ధంలో చాకచక్యంగా పద్మ వ్యూహం ఛేదించుకుంటూ లోపలికి వెళ్లి పోరాడాడు. కానీ ఆ వ్యూహం నుండి బయటపడలేక ప్రాణాలు కోల్పోయాడు. ఇది దాదాపు అందరికీ తెలిసిన విషయమే. కానీ అభిమన్యుడు పద్మ వ్యూహంలోకి ఎంత చాకచక్యంగా వెళ్ళాడు? తన వెంటే వచ్చిన మిగతా పాండవులు అభిమన్యుడికి ఎందుకు సహాయం చేయలేకపోయారు? ఇప్పుడు చూద్దాం. పద్మ వ్యూహం నిర్మాణం 7 వలయాలతో నిర్మితమై ఓ వైపు చిన్నగా తెరిచి ఉంటుందని ఓ అంచనా. సాధారణంగా ఎవరైనా తెరిచి ఉన్న భాగం నుండి లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అలా శత్రువులను సంహరించుకుంటూ వలయాల చుట్టూ తిరుగుతూ కేంద్రం వైపుగా వెళ్తారు. ఇలా వెళ్లడం వల్ల టార్గెట్ ను చేరుకోవటానికి చాలా సమయం పడుతుంది. అక్కడి వరకు వెళ్లే లోపే అలసిపోయే ప్రమాదం కూడా ఉంది. ఆ లోపే శత్రువులు మన మీద దాడి చేసి చంపేయవచ్చు. అలా కాకుండా ఈ వలయాన్ని ఛేదించుకుంటూ వెళితే మధ్యలో ఉన్న టార్గెట్ ను ఈజీగా చేరుకోవచ్చు. అలా వెళ్లడం కోసం ఎదురుగా ఉన్న ప్రత్యర్థిని సంహరించి లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇలా చేయడం వల్ల చనిపోయిన ఆ సైనికుడి స్థానంలో పక్కనే ఉన్న మరొక సైనికుడు వచ్చి చేరి ఆ ప్రాంతాన్ని ఫుల్ఫిల్ చేస్తారు. అంటే ఆ సైనికుడిని చంపి అభిమన్యుడు లోపలికి వెళ్ళగానే మరొక సైనికుడు వచ్చి ఆ స్థలాన్ని ఫుల్ఫిల్ చేసి అభిమన్యుడు వెంట రక్షణగా వచ్చే వారిని లోపలికి వెళ్లకుండా అడ్డు నిలుస్తాడు. ఇలా చేయడం వల్ల అభిమన్యుడిని ఒకటిగా చేసి లోపలికి ఆహ్వానించి చంపాలనేది ద్రోణాచార్యుడి ప్లాన్. తల్లి గర్భంలోనే పద్మ వ్యూహంలోకి వెళ్లడం ఎలాగో నేర్చుకున్న అభిమన్యుడు ద్రోణాచార్యుడు ఆలోచించి వల పండినట్లు కాక కొత్త పందాను ఎన్నుకున్నాడు. దానికోసం ఎదురుగా ఉన్న ప్రత్యర్థిని కాకుండా అతనికి కుడి ఎడమల వైపు ఉన్న ఇద్దరిని చంపడం మొదలు పెట్టాడు. ఇలా చంపుకుంటూ లోపలికి వెళ్లిపోతున్నాడు. ఇలా చేయడం వల్ల ఎక్కువ గ్యాప్ క్రియేట్ అవుతుంది. దాని కారణంగా అభిమన్యుడికి రక్షణగా వచ్చే ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు త్వరగా పద్మ వ్యూహం లోపలికి అభిమన్యుడికి తోడుగా వచ్చే అవకాశం ఉంటుంది. దీనితో కౌరవుల మీద విజయం సాధించవచ్చు అని ఇలా చేస్తాడు. ఇలా పథకం ప్రకారం అభిమన్యుడు అయితే లోపలికి వెళ్ళాడు. కానీ అతనికి రక్షణగా వస్తున్నారనుకున్న ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు లోపలికి రాలేకపోయారు. దానికి కారణం పాండవులను ఏదైనా ఒక్క రోజు పాటు అడ్డుకునే వరం కలిగినటువంటి సైంధవుడు వీరిని యుద్ధ రంగంలో అడ్డుకోవడం. అసలు ఈ సైంధవుడు ఎవరు? పాండవులను ఒక్క రోజు యుద్ధ సమయంలో ఆపే శక్తి అతనికి ఎలా వచ్చింది? సింధు దేశానికి అధిపతి దుర్యోధనుడి బావమరిది 100 మంది కౌరవులకున్న ఒక్కగానొక్క చెల్లెలు దుస్సల యొక్క భర్తే ఈ సైంధవుడు. సైంధవుడు స్త్రీ లోలుడు. వనవాసంలో ఉన్న సమయంలో పాండవులు లేని సమయం చూసి ద్రౌపదిని బలవంతంగా ఎత్తుకొని పోవడానికి ప్రయత్నించాడు. అయితే ఈ విషయం వెంటనే గ్రహించిన పాండవులు సైంధవుడికి దేహశుద్ధి చేసి గుండు గీయించి వదిలిపెట్టారు.
దీనితో పాండవుల మీద తీవ్రంగా పగను పెంచుకున్న సైంధవుడు గంగా నది తీరంలో కాలి బ్రొటన వేలును మాత్రమే భూమిపై ఆనించి ఆ పరమశివుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరమంటే పాండవులను సంహరించే వరం కోరుతాడు. శివుడు నిరాకరించి అర్జునుడిని తప్ప మిగతా పాండవులను యుద్ధ సమయంలో ఒకరోజు అడ్డగించే వరం ప్రసాదించాడు. ఇలా శివుడు ప్రసాదించిన వరం వల్ల పాండవులను అడ్డుకోవడంలో పద్మవ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యుడికి పాండవుల సహాయం అందలేదు. అయినా వీరోచితంగా పోరాడి లక్ష్మణ కుమారుని చంపి కౌరవులందరికీ ముచ్చెమటలు పట్టించి చివరికి వీర మరణం పొందాడు. అయితే అసలు అభిమన్యుడే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? పద్మవ్యూహంలోకి వెళ్ళగానే మరణించాడా, లేకపోతే కొంతసేపు యుద్ధం చేసి మరణించాడా? ఈ సంగతి కొంతమందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు ఈ విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం 13వ రోజు అర్జునుడు లేని సమయం చూసి ద్రోణుడు పండిన పద్మవ్యూహంలోకి ప్రవేశించడానికి పాండవుల్లో ఎవరికీ సాధ్యపడలేదు. ధర్మరాజుకు తెలుసు శ్రీకృష్ణుడు అర్జునుడు అభిమన్యుడికి మాత్రమే అందులోకి ప్రవేశించడం సాధ్యమని. అందుకని ధర్మరాజు అభిమన్యుడిని దగ్గరికి వెళ్లి పద్మవ్యూహం ఛేదించమని కోరుతాడు. అయితే తనకు అందులోకి వెళ్లడం మాత్రమే తెలుసునని, తిరిగి రావడం తెలియదని అభిమన్యుడు చెప్తాడు. దానికి ధర్మరాజు, నువ్వు లోపలికి ప్రవేశించగానే నీ వెనకాలే మేము వచ్చి కౌరవ సేనను కకావికలం చేస్తామని, నీకు తోడుగా మేము ఉంటామని ధైర్యం చెప్పడంతో అభిమన్యుడు సుమిత్రుడనే తన సారథితో కలిసి పద్మవ్యూహంలోకి ప్రవేశించాడు. దుర్భేద్యమైన వ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యుడు రుద్రుడై కారుచిచ్చు అడవిని దహించినట్లుగా కురు సేనలను దహిస్తున్నాడు. అభిమన్యుడు ప్రయోగిస్తున్న అస్త్రముల ధాటికి రథ, గజ, తురంగ, పద దళములు నాశనమవుతున్నాయి. జెండాలు కూలిపోతున్నాయి. సారథులు మరణిస్తున్నారు. శత్రు సైన్యముల శరీరములో అత్యంత క్రూరమైన బాణాలు నాటుకుంటున్నాయి. రణరంగం కకావికలమైంది. పీనుగులు కుప్పల కుప్పలుగా పడుతున్నాయి. అభిమన్యుడి ధాటికి పద్మవ్యూహం చల్లా చెదిరైపోయింది. అశ్వత్థామ, కృతవర్మ, బృహద్బలుడు, కర్ణుడు మొదలైన ప్రముఖ యోధులు ఒకరిని ఒకరు పిలుచుకుని ధైర్యం చెప్పుకుంటూ అభిమన్యుడిని ఎదుర్కొన్నారు. అది చూసి అభిమన్యుడు సాక్షాత్తు అర్జునుడే అక్కడ ఉన్నట్లు భ్రమ కలిగిస్తూ గుండ్రటి విల్లు ధరించాడా అన్నట్లు అందరిపై శర వర్షం కురిపించాడు అభిమన్యుడు. కౌరవ వీరుల మీద కౌరవ సేనలను అభిమన్యుడు పారిపోనీయకుండా వారి చుట్టూ తన రథాన్ని తిప్పుతూ ఎడతెరిపి లేని బాణాలను గుప్పిస్తూ రణరంగాన్ని పీనుగుల గుట్ట చేశాడు. రెండవ సూర్యునిలా ప్రకాశిస్తున్నాడు అభిమన్యుడు. అభిమన్యుడి క్రోధాగ్నిలో కారుచిచ్చులో పడిన బెడతల గుంపు వలె మారిపోయారు గురు ప్రముఖులు, వారి సైన్యం. ఇవన్నీ చూసిన గురు వీరులు, యోధులు, నానా దేశ రాజులు అందరూ ఆలోచించుకొని ఒక్కసారిగా అభిమన్యుడి మీదకు దూకారు. కానీ అభిమన్యుడు గుంపు మీదకు దుంకిన వెబ్బులి వలె వారి మీదకు దుంకి వారందరినీ మట్టు పెడుతున్నాడు. ఇవన్నీ కళ్ళారా చూస్తున్న అక్కడి కౌరవ సేన, అక్కడి యోధులు అందరూ కుమ్మక్కై అభిమన్యుడి మీద విజృంభించి అతడి మీద అందరూ ఒకేసారి బాణాలు గుప్పించారు. వారి బాణాలన్నింటిలో కనిపించని అభిమన్యుడి రథాన్ని చూసి సుయోధనుడు అభిమన్యుడు మరణించాడా అని సంతోషించాడు. అభిమన్యుడు తన శత్రువులపై గంధర్వ మాయను ప్రయోగించాడు. ఆ గంధర్వ మాయ పూర్వం అర్జునుడి తపస్సుకు మెచ్చి తుంబురుడు అర్జునుడికి ప్రసాదించాడు. అర్జునుడు దానిని అభిమన్యుడికి ప్రసాదించాడు. గంధర్వ మాయా ప్రభావం వల్ల ఎంతో మంది వీరులు తమపై బాణములు కురిపించినట్లు భ్రమ కలిగిస్తుంది. ఆ దృశ్యాలకు శత్రుసేన భయంతో వణికింది. అప్పుడే అభిమన్యుడు వారి చుట్టూ తిరుగుతూ వారిని సంహరిస్తున్నాడు. కొంతసేపటికి వారంతా మృతులే కనిపిస్తున్నారు. అభిమన్యుడు యుద్ధ నైపుణ్యం చూసి కౌరవ సేన ఆశ్చర్యపోయింది. ఇలా అభిమన్యుడి పరాక్రమ ధాటికి ఎందరో రాజులు మరణించారు. సుయోధనుడు, అశ్వత్థామ, కర్ణ, కృతవర్మ, బృహద్బలుడు, శకుని వంటి వారు ఎన్ని బాణాలు వేసినా వాటిని ఖండించి అందరికీ ముచ్చెమటలు పట్టించాడు. సుయోధనుడి కుమారుడైన లక్ష్మణ కుమారుడిని చంపాడు. బృహద్బలుడి శిరస్సును ఖండించాడు. కర్ణుడి సైన్యాధిపతులను మట్టుపెట్టాడు. ఇవన్నీ చూస్తున్న కౌరవ యోధులు ద్రోణాచార్యుడి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. అప్పుడు ద్రోణుడు కర్ణుడిని చూసి ఇలా అన్నాడు, కర్ణ, నేను అర్జునుడికి కవచధారణ విద్య ఉపదేశించాను. దానిని అర్జునుడు తన కుమారుడికి ఉపదేశించాడు. ఆ కవచధారణ విద్య వల్ల అతడి శరీరంపై ఎవరు బాణాలు ప్రయోగించలేరు. ఏదో వంచన చేసి అతడిని మనం చంపాలి. అభిమన్యుడి చేతిలో విల్లు ఉన్నంత వరకు మనం అతనిని చంపలేము. యోధులంతా అతడిపై దాడి చేసి ఒకరు అతడి విల్లును తుంచాలి, వేరొకరు అతని సారథిని చంపాలి, మరొకరు అతడి రథం విరగొట్టాలి. కానీ ఇవన్నీ ఏకకాలంలో జరగాలి.
నీకు చేతనైతే అభిమన్యుడిని ఈ కపటోపాయముతో చంపు అన్నాడు. అది విని కర్ణుడు ఆలోచించి అక్కడ యోధులను కూడగట్టుకుని మూకుమ్మడిగా అభిమన్యుడిపై దాడి చేశారు. కొంతమంది అతడి విల్లు విరిచారు. కృపాచార్యుడు అతని రథసారథిని చంపాడు. కర్ణుడు అభిమన్యుడి డాలు విరిచాడు. అప్పుడు అభిమన్యుడు తన రథము యొక్క చక్రం తీసి దానిని గిరగిరా తిప్పుతూ శత్రుసేనలను చంపుతూ సింహనాదం చేశాడు. రక్తసిక్తమైన అతడి ముఖాన్ని చూసి శత్రుసేనలు భయభ్రాంతులయ్యారు. అభిమన్యుడు తన చక్రాయుధముతో శత్రువులు వేస్తున్న బాణములను ఖండిస్తూ శత్రు సంహారం చేస్తున్నాడు. ద్రోణుడి వైపు దూసుకుపోతున్నాడు. అడ్డు వచ్చిన కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడుతున్నాడు. ఆ సమయంలో శకుని, కృతవర్మ, కృపాచార్యుడు, శల్వుడు మొదలైన యోధులు ఒక్కటిగా కూడి అభిమన్యుడి చక్రాయుధం ఖండించారు. ఇంతలో కుమారుడు అభిమన్యుడిని ఎదుర్కొని అభిమన్యుడిపై అనేక బాణాలు గుప్పించాడు. అభిమన్యుడు అతడు వేసిన బాణాలన్నింటినీ గదాదండంతో అడ్డుకుని అతని అశ్వాలను సారథిని చంపి అతని రథాన్ని విరగొట్టాడు. దుశ్శాసనుడి కుమారుడు గదాయుధంతో అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు. వారి మధ్య పోరు ఘోరంగా సాగింది. ఇరువురి శరీరం నుండి రక్తం ధారగా కారుతోంది. యోధులంతా యుద్ధం మాని వారి పోరు చూస్తున్నారు. అభిమన్యుడు దుశ్శాసన కుమారుడు గదలతో మోదుకొని క్రింద పడ్డారు. అప్పటికీ కసి తీరని కౌరవులు యోధులు అభిమన్యుడిని చుట్టుముట్టి కత్తులతో పొడిచి చంపారు. సూర్యుడు అస్తమించాడు. పాండవుల కీర్తిని ఇనుమడింపచేస్తూ అభిమన్యుడు కౌరవ యోధులతో అత్యంత పరాక్రమంతో పోరాడి వీర స్వర్గం అలంకరించాడు. అభిమన్యుడు పద్మవ్యూహం లోపలికి వెళ్లి తిరిగి రావడం తెలియక అందులోనే మరణించాడు. 17 ఏళ్ల బాలుడు వెబ్బులిలాగా బరిలోకి దిగి కౌరవ యోధులను సైతం ప్రాణ భయంతో పరుగులు పెట్టించాడు. కౌరవ సేన శవాలను కుప్పలుగా పోశాడు. రణరంగంలో రగులుతున్న అగ్ని జ్వాలలా విజృంభించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.